హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. అఖండ భారతదేశం నుండి విడిపడి అనంతరం పాకిస్తాన్ నుండి స్వాతంత్రం పొందిన దేశం బంగ్లాదేశ్. ఈ దేశ రాజధాని ఢాకాలో ఢాకేశ్వరి దేవాలయం పేరుతో ఒక ప్రధాన హిందూ దేవాలయం ఉంది. ఈ ఆలయం ఢాకేశ్వరి దేవికి అంకితం చేయబడింది. ఢాకేశ్వరి దేవి హిందువులకు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం ఢాకా నగరంలో అత్యంత ప్రాముఖ్యమైన మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, బంగ్లాదేశ్లో నివసించే హిందువులకు విశ్వాస కేంద్రంగా కూడా ఉంది. ఈ ఆలయం ఢాకా నగరం మధ్యలో ఉంది. బంగ్లాదేశ్లోని హిందువులు మతపరమైన సాంస్కృతిక జీవితానికి ముఖ్యమైన కేంద్రంగా పరిగణించబడుతుంది. బంగ్లాదేశ్ జాతీయ ఆలయంగా ఢాకేశ్వరి ఆలయానికి గౌరవం ఉంది. అంతేకాదు, మరొక ఆసక్తికరమైన వాస్తవం ఏమిటి అంటే బంగ్లాదేశ్ ముస్లిం జనాభా మెజారిటీగా ఉన్న దేశం. ఆ దేశ రాజ్యాంగం ఇస్లాంను రాష్ట్ర మతంగా పరిగణిస్తుంది. 2022 జాతీయ జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ జనాభాలో కేవలం 8% మాత్రమే హిందువులు. అయితే ఢాకేశ్వరి ఆలయం దేశ సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. ఆధ్యాత్మికం, బడ్జెట్ ఎన్నికలు ఆ దేశ రాజధాని ఢాకేశ్వరి దేవి పేరు మీదుగా ఏర్పడిన నగరం. సతీదేవి కిరీటం పడిన ప్రాంతం. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా కోసం జరిగిన ఆందోళనతో ఆ దేశంలో వాతావరణం వేడెక్కింది. మరోవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూసన్ ఢాకేశ్వరి ఆలయానికి చేరుకున్నారు. ఢాకేశ్వరి ఆలయం కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, హిందూ మతంలో విశిష్ట స్థానం ఉన్న ఆలయం. బంగ్లాదేశ్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. అందువల్ల ఈ ఆలయానికి బంగ్లాదేశ్ జాతీయ దేవాలయం హోదా కూడా ఉంది. ఆ దేశ రాజధాని ఢాకేశ్వరి దేవి పేరు మీదుగా ఏర్పడిన నగరం. సతీదేవి కిరీటం పడిన ప్రాంతం. అఖండ భారతదేశం నుండి విడిపడి అనంతరం పాకిస్తాన్ నుండి స్వాతంత్రం పొందిన దేశం బంగ్లాదేశ్. ఈ దేశ రాజధాని ఢాకాలో ఢాకేశ్వరి దేవాలయం పేరుతో ఒక ప్రధాన హిందూ దేవాలయం ఉంది. అయితే ఢాకేశ్వరి ఆలయం దేశ సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. ఈ దేవాలయం పవిత్ర శక్తిపీఠం కూడా. ఢాకాలో ఉన్న మా ఢాకేశ్వరి ఆలయం 51వ శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం శక్తిపీఠంలోని అమ్మవారి ముందు 4 శివాలయాలు స్థాపించారు. నవరాత్రుల సమయంలో అన్ని మతాల వారు భక్తి శ్రద్ధలతో ఇక్కడకు చేరుకుంటారు. ఢాకేశ్వరి పేరు మీదుగా ఈ నగరానికి ఢాకా అనే పేరు వచ్చింది అని చెబుతారు. సతీదేవి కిరీటం ఈ ప్రదేశంలో పడింది అని నమ్ముతారు. ఈ శక్తిపీఠాన్ని 12వ శతాబ్దంలో సేవావంశ పాలకుడు నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారు బంగారు రూపంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం బెంగాలీ వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణగా పరిగణించబడుతుంది. ఢాకేశ్వరి దేవి పేరుతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, ఢాకేశ్వరి ఆలయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. ఇక్కడ ఉన్న ప్రధాన ఆలయం బంగ్లాదేశ్లోని అతిపెద్ద హిందూ దేవాలయంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఢాకేశ్వరి దేవిని పూజిస్తారు. ఢాకేశ్వరి దేవిని దుర్గామాత అవతారంగా భావిస్తారు. ఇక్కడి హిందువులు ఢాకేశ్వరి దేవిని ఢాకా ప్రధాన దేవతగా భావిస్తారు. ఇక్కడ ఆదిశక్తికి పూజిస్తారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఢాకేశ్వరి దేవి పేరుతో ఏర్పడింది అని ఈ ఆలయం నమ్ముతారు. ఈ ఆలయం అత్యంత ప్రజాదరణ పొందిన నమ్మకం. ఈ దేవాలయం ఢాకాలో నిర్మించడం వెనుక చారిత్రాత్మకత మాత్రమే కాదు, ఒక పురాణ కథ కూడా ఉంది. పురాణాల ప్రకారం సతీమాత ఆదిశక్తి స్వరూపం. తల్లి సతీదేవిని శివుని వివాహం చేసుకున్నాడు. అయితే సతీదేవి తండ్రి దక్షుడికి ఇష్టం లేదు. ఒక్కసారి దక్షుడు ఒక పెద్ద యాగం చేస్తూ శివుడు సతీదేవిని తల్లి తప్ప మిగతా దేవతలను ఆహ్వానించాడు. తన తండ్రి యాగానికి రమ్మనమని ఆహ్వానం పంపకపోయినా సతీదేవి యాగశాలకు వెళ్ళింది. అక్కడ దక్షుడు దేవతలందరి ముందు శివుని గురించి అవమానకరంగా మాటలు అన్నాడు. సతీదేవి తన తండ్రి భర్తకు చేసిన అవమానాన్ని తట్టుకోలేక అదే యాగంలోని అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. ఈ విషయం తెలిసిన శివుడు ఆగ్రహంతో తన భార్య సతీదేవి దేహాన్ని తన భుజం మీద వేసుకొని తాండవ నృత్యం చేయటం ప్రారంభించాడు.
అప్పుడు శివుని కోపాన్ని చల్లార్చడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలన్నీ కూడా శక్తిపీఠాలుగా మారాయి. ఢాకాలో సతీ కిరీటంలోని రత్నం పడిపోయింది, అందుకే ఈ ఆలయం ఇక్కడ నిర్మించబడింది అని అందరూ నమ్ముతారు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.